దినములు చెడ్డై సమయం అనుకోని యొక్క సజీవం చేసుకొని అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వలె అజ్ఞానులు జ్ఞానం గలవారు. అజ్ఞానం అనగా దేవుని ఎరగని వారు, నమ్మని వారు, అనేకమైన అపవిత్ర క్రియలు చేసుకుంటున్నారు అజ్ఞానం. కనుక లోకంలో ఎక్కడ పాపంతో నిండిపోయింది. ఎవరు దీన్ని అరికట్టడానికి హక్కు లేదు. రాత్రి అంతా నేను పాటలు పాడుకుంటూనే ఉన్నాను. నిన్నంతా పాడుకోవచ్చు చెప్తుంది. ఆ చెప్తులు ఎదిరించాను. పెద్ద మీటింగులు వాళ్ళ 3 మంది వాళ్ళు కనబోయారు. 5 మంది పోయి ఆ భోజనం ఏం ఏంటండి అవి పోలీసు కానీ తీసుకపోయి అంటే నేను సంగతి అనే బాధ్యత కూడా. కనుక దేని వాక్యంలో సత్యము చెప్పగానే అసత్యాన్ని మాకు దూరంగా ఉండాలి. కనుక సమయం మా సమయం పోకుండా దైవవాక్యం పోతుంది. సామాన్యులు కావాలి, ఏం కావాలి. జీవితంలో మార్పు లేని క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. ఓగలు చేస్తారు కానీ చేయని పని లేదు. బైబిల్ చెప్పమంటే బాగా చెప్తున్నారు. ఈ మాకు ఆ 9 నందులు మరి అయ్యారు కూడా బాగా చెప్తున్నారు. మన అన్నయ్య గారు ఉన్నాడు. కనుక ఉండడం లేదు కనుక చెప్పేది మంచిది చేసుకోలేదు. మంచివాడే, భక్తి గలవాడే, ఆయనకాలం జ్ఞానం గలవాడే ఉండేది. ఇక్కడ దొరికినా దొరుకుతుంది, దొరికింది అంటే ఉంటాం. కనుక వాక్యంలో 2 తిమోతి 4 అధ్యాయము 11 వచ్చిన వినండి. నా యూత్ కాబట్టి ఆరోగ్యము ఎవరు మంచి పోరాటములు పోరాడి నీటి కిరీటం అందరూ ఉండలేము. పోరాడుతున్నారు రంగంలో. ఆ లోకమని వదిలిపెట్టుకుంటున్నారు. వాళ్ళకున్న బిల్డింగులు, వాళ్ళకున్న ఆస్తుపాస్తులు, వాళ్ళకున్న ధన సంపాదనలు లోకం లేదు. కనుక అది మంచి పోరాటం లోకం వల్ల మంచి పోరాటమే నేను కలిగి ఉంటున్నా. దగ్గర పడ్డాను, సమయం దగ్గరకు వచ్చిందా. ఏది పెద్దగైంది, ఏం మాట్లాడాలి నాకు లోపల మాట్లాడితే నేను కూడా నాకు అది ఉండదు. కనుక లోకంలో బతికేదంతా మన జీవితం అంతా ఏమి దారిపోతుంది. మన జీవితంలో నచ్చడం జరుగుతుంది. మంచి పోరాటం ఇలాంటి బేదంలో పోరాడేది మంచిదాని కొరకు పోరాడుతున్నారా జరుగుతారు. రాజ్యాల కొడుకుంటున్నారా, దేవుని కొరకు పోరాడు. నందుగలు కూడా ఎక్కడ పోతున్నారు. నందుగలు కూడా ఆ జీవజంతో వదిలిపెట్టి సైతాల లోకంలో పరుగుల కొరకు పోరాడుతున్నారు. ఇదేదో నాకు ఇస్తారని ఒక పని కానీ దొంగలే. నాకేమో అనేటారు అది దాని గురించి వదిలిపెట్టుకోవాలి వచ్చినాను నేను. సైతాన్ని నాకేం నాకేం కనుక ఈ సమయం ఆ సమయం దేని వాక్యం ఇద్దరు పోరాడించి ఉండాలి. ఒకటి సరిపోతే ఒకటి సంపాదించాలి. కానీ ప్రాణం పోడగొట్టుకుంటారు. ప్రాణాన్ని కానీ ఏమి పోరాడే దేని కొరకు పోరాడకూడదు. ఎన్నో పోరాటాలు నా జీవితంలో ఎదుర్కొన్నా. కొన్ని చాలా చాలా దెబ్బలు కన్ను పడ్డ, గుడ్లు పడ్డ. అక్కడ క్రైస్తులకు మాత్రం పడ్డారు. నన్ను కొట్టేవారు కూడా దేవుడు నమ్ముకుంటారు. నన్ను బయటికి తోచి బయట ఎక్కడెక్కడో దేవుని కొరకు మంచి పోరాడు, మంచి పోరాటం విశ్వాసంగా ఓలాపో జీవితంగా ఉంటాయి. మంచి పోరాటం దేని కొరకు, పిల్లల కొరకు, భార్య కొరకు, అదే కడుపు తిప్పల కొరకు, దేవుని కొరకు పోరాడి
నాకేదో ఇవ్వబోతున్నారు ఈ లోపల దీన్ని నాకు అక్కర్లేదు, ఈ డబ్బు నాకు అక్కర్లేదు, తోటే చేసుకోలేదు, పిచ్చోడు పిచ్చోడు నేను ఏం చేయలేదు, డబ్బు లేదు, ఒక పిచ్చోడు నేను చెప్తున్నాను అంటే రాజు కదా ఎవరు సాయి సాయి అది సాయి వస్తాడు. కానీ మానవ కొరకు దేవుని కొరకు నా జీవితం అంతా దారి పోసుకొని ప్రభుత్వం కనుక మంచి పోరాటము పోరాటి విశ్వాసం కాపాడుకోవడం ఇవో నాకు జీవితం అపస్తులైన పూలు ప్రజలకు ఎక్కడలేదు. కనుక మన జీవితం అంతా దేవుని ఖండితం దేవుని గురించి తెలపడం ఉన్నాయి. కనుక కుమారుడా ఏసునందు వచ్చేట బలవంతుల క్రమం నువ్వు అనేకమైన సాకులేట వినవలసిన సంగతులు పోయింది. సామాన్యంగా నమ్మకమైన మనుషులుగా అప్పగించుకున్నాడు అంటాడు. నాకేదో చెప్పారు మనుషులు ఇవ్వలేదండి, నేను పోలేదంట. రాత్రి లేదు నా 5 గంటలు లేదు, బాగా పాటలు మాట వర్తమానం తినరు, పెద్ద పెద్దల్ని పెట్టుకుంటారు, లేదు ఇంటారు మాట. ఈ లోకమానుడు కాదా ఇలా పరలోక రాజ్యం కావాలి మనం ఎత్తుకొని మందే మరి పరలోక పోతాం ఎత్తుకుని నమ్మకం నడుపు ఏడుపు పళ్ళు కొడుకుంటాం. వాళ్ళు ఎందుకు ఆవేదన పడ్డారు, లేని వాక్యం విన్నారు, ఇన్ని మంది పాటలు పాడినారు, ముగించారు. ఏం తగ్గింది ఎంత చెప్పలేదా, ఒక గంట చెప్పట్టాయి. పెద్ద పెద్దలు పెట్టారు వెంటుంటారు. కనుక మన జీవితం అంతా దేనికి అంతర్యం లేదు. ఈ పాటలు ఈ సైకిల్ పాటలు కనుక మన జీవితం కనుక జ్ఞాపకం చెప్పు. ఈ ప్రాణులు ఏం చేయాలి జ్ఞాపకం కన్నీళ్ళు విశ్వాసంతో నన్ను నేను చూసుకో రేంపగల నా ఎంత నాకు విశ్వాసంతో పోరాటం విశ్వాసంతో పోరాటం మన ఈ రాజ్యాలు వద్దు, ఈ రాజ్యాలతో వద్దు. కనుక ఏమీ లేదు యోగ్యునిగా పడిపోయి సత్యవాక్యం ఇతరులకు బోధించబట్టి వారు ఉండాలి, బోధించబట్టి వారు ఉండాలి. వాక్యం కొన్నిసార్లు నాకు ఏది పెద్ద అయింది కదా, మట్టి మార్పులు ఉన్నది, మట్టి మార్పులు ఉన్నది. అయినా దేని వాక్యం ఉన్నట్టు ఇతరులకు దేని వాక్యము కూడా కదా దేని లేదా యోగ్యులుగా సిగ్గుపడిపోయిన అక్కడి నుంచి పడివాళ్ళుగా సత్యవాక్యం ఇతరులు బోధిస్తున్నారు. సరి చెప్పుకో, ఇతరులు ఎట్లు చెప్పాలి దేని వాక్యం దేని మార్గంలో నడిచేటట్టుగా మన ప్రాణం సరికానికి ప్రాణం ఎడతేగా జ్ఞాపకం చేసుకోవద్దు. కన్నీళ్ళు విడుతూ సంపూర్ణ హృదయంతో ప్రభు హృదయం బగలు అని అంటున్నాడు. ఎవరు అపోతుడైన పౌలు మన కొరకు పోరాటం ఎంత చెప్పిన అసలు పిలుస్తారు. మనకు బుద్ధి లేదు, కూర్చోన్న దిగుతాము, అన్నం లేక తిండి లేక వేసుకొని దిగుతాము. ఏమి మాటలు చెప్తాం మంచిది కానీ ఈ శరీరం కాపాడుకో అని అనుకోకపోతే వెళ్ళకపోతే కూడా మంచిది పోదు. కనుక అందుకని దేని వాక్యం కాబట్టి కనికరం సమాధానం ఎల్లప్పుడూ కలిగి కాక కనుక అన్వయించిన అనేకమైన వినవలసిన సంగతులు ఇతరులు బోధించులకు సామర్థ్యములు నమ్మకమైన నమ్మకం అప్పగించుకో, దేవునికి అప్పగించుకో, దేవుడు అప్పగించుకో. కారణాన్ని సేవ చేయడం ముందుకోస్తారు. ఎక్కడే పని పనిపోరు సేవలు వస్తారు. కొంతమంది ఉద్యోగం కూడా చేస్తారు, కొంతమంది పదవులు కూడా పాల్గొని అనుకుంటున్నారు. ఏమి కూడా వల్ల అంతేకాదు. మరి వంట సంబంధాలు 1000 సంబంధాలు దగ్గర 1000 సంబంధాలు అయిపోయింది. అది అయిపోయింది ఎక్కువ చెప్పాలి. కనుక అనేక పిల్లలే నేను చాలా పాలైపోయినాను. అందువల్ల దేని యోగిగా చిక్కుపడిపోయి వాడి లేక పనివాడి వాడుగా చక్కవాటి ఇద్దరు బోధితులు సమాజంలో దేవుని దేవుడికి నీ హృదయం కల్పించుకో, నీ హృదయం అనిపించుకొని ఏమి కూడా కల్పించావు. కొంతమంది ఏం లేదు బైబిల్ పెట్టి పొద్దు ప్రార్థన లేదు, పాటలు పాడతారు. ఇదంటే అంటే ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. మాడకుంటే మారు మనసు లేక లేక మారు మనసు లేకను చేరలు పల లోకము మారు మనసు లేకను చేర్చలేదు. ఒక్క
ఒక్కయాత్మనానుగా మన ప్రభు లెక్కయ్యను లేదు. క్రైస్తవుడా ఓ క్రైస్తవుడా నువ్వు క్రీస్తు పోలినాడు నిన్నాయినకున్నా కొట్టబడుతానే వాడాలి. నేను చెప్పకపోయి కనుక ఏది వాక్యతలు మనం బోధించడం మన అనుభవించలకు వాళ్ళ నిజాలు నాకే ఇక్కడ ఏంటంటే మన ఇది పొరపాటు పడ్డాడు ఉద్యోగులు ఎక్కడ ఇది ఎక్కడ ఏం పట్టాడు ఎవరికైనా చెప్పకూడదు ప్రాబ్లం చేయకూడదు. నేను చెప్తా నిన్న చెప్తా లేకపోతే ఇదిగో పట్టలేదు వాళ్ళు కూర్చొని వద్దాని ఏది వాక్య ఇచ్చారు పోతుంది సమర్థులుగా నువ్వు సమర్థించుకోవాలి. మన కట్టించాలి గిట్ట చెప్పాలి గది చెప్పాలి గిది చెప్పాలి ఆసాన్ని చెప్పాలి ఇంకా అప్పుడు మంచి పాట పాడి మంచి కానీ ఆయన పనిక సంబంధమా ఆ రాజ్యమా ఏసు రాజ్యమా ఏసురాజు మంచి ఏసు రాజ్యం మనం ఏసు రాజ్యమా శైలాజ రాజ్యమా ఏసు రాజ్యమా ఓమ్మా ఏసు రాజ్యం కనుక ఏమి రాజ్యాన్ని మాట్లాడు దేవుని కొరకు మనం పోరాడు ఏమి నిమిత్తము మనం ఎటువంటి కనుక ఆయన ప్రాణం వల్ల ఎర్రగిన జ్ఞాపకం కన్నీరు పెట్టు తప్పులమైన పెరిగిన వాడాలి అక్కడక్కడ బలైన సేవ చేసేటువంటి వరకు కన్నీరు ఇవ్వాలి ప్రార్థన చేయాలి ఆత్మలో ప్రభు కొరకు మనం పోరాడు నేను మంచి పోరాటం పోరాడు ఇక్కడ నాకు జీవదేటం ఉంచుకుంటున్నాడు కనుక మనం మంచి పోరాటం పోరాడు లోపల బతికేట ఒక పోరాటం బతుకు కట్టుకోవడం మరి గుడ్డు పోతే ఇక్కడే ఎక్కడ నాకు స్నేహితులు బతుకుంటా ఏం పని అక్కడ తింటా ఉంటాం అక్కడ అన్నీ అమ్మకి ఏర్పడిపోతాం అది కాదు అది లేకుండా ఉన్నా నువ్వు ఏది యొక్క సేవ ఇతరులకు ప్రకటించి ఏమి సామాన్యం ఇతరులకు నువ్వు ప్రకటించబట్టి వ్యక్తిగా మారాలి. లోకంలో ఉద్యోగం కూడా ఎక్కడికి వెళ్ళింది ఉద్యోగం నువ్వు మాలో పేరు పెట్టుకుంటే అది ఉద్యోగం వస్తుంది ఇంకో పేరు అన్నదో పేరు మళ్ళీ అది వేస్తాయి కనుక ఇవన్నీ గుణాలు మారాలి. మారు మంచు లేఖను చేగలు పరలోకము మారు మంచు లేఖను చేగలు పరలోకం మారు మంచు లేఖను ఒక అర్థం కూడా ఉంటుంది. నీ జీవితం మార్పాలి. మార్పు కానీ ఇక్కడ ఉండదు చర్చలో తిరుగుతాం బయట రీతిలో ఉంటాం ఇరుపరులో అది అయిపోతుంది ఈయన అయితే ఉంటుంది కనుక బతుకు మార్చుకొని నేను వాక్యాన్ని అంతరించి నేను వాక్యం బాగా చెప్తాను కానీ అంతరంగమైన జీవితం మార్చుకోవాలి. సత్యం చెప్ప సత్యవాక్యం ఇతర మగడు కనుక మన జీవితం అంతా ఎంతో భయంకరమైన పనిచేయలేదు. ఏ పని నాకు నిన్న లేకుండా ఎవరు చచ్చిపోతుంది నన్ను గుర్రలేకపోతున్నా ప్రార్థన కట్టుకున్నా గడ అనుకున్నా ఎవరు కలిపేరమ్మా లేదా పోయి అమ్మ 5 గంటలు పాట పడుతుంది అడలేకపోతున్నారు పెద్ద పెద్దలు అడలేకపోతున్నారు నన్ను ఆగ్రహం చెప్పనుకుంటే అయ్యా చెప్పాలి అని అనుకున్నాను ఆగ్రహం తండ్రి కాదు ప్రార్థన చేసి వచ్చాను తర్వాత దేవుడు నాకు సమయం చెప్పిన సమయం నేను వ్యక్తం చేసుకున్న సమయము ఆ సమయము వ్యక్తం లేక మన దేవుని వాక్యం ఇతరులకు ప్రకటించిన వ్యక్తులుగా ఉంటారు. మీరు చదువుకున్నారు మంచిదే కానీ అంతరంగమైన జీవితంలో మార్పు లేవు. బోధత ఒత్తిడి మారాలే మంచి మారాలే. ఆ మారిన మంచి దేవునికి ఇస్తే ఆ పరిచయం ఇతరులు మార్పు లేకపోయి ఒక దగ్గర అదేదో సిద్ధాంతాలు ఏమేమి సిద్ధాంతాలు వాయో వరకు పట్టడాలు అదేవారు చెప్పడారు అదేవారు కట్టుకుంటూ పోతా ఉన్నది చెప్పలేదు. కనుక మనం చచ్చినా మచ్చినా దేవుని కొడుకు తిరిగి మంచి పోరాటం కానీ నేను వాక్యం అయ్యే ఆ పాట పడగా కాల్చిన పాట అయ్యో నేను ఒక పాట కట్టినా అయ్యే వాడనిద్దా మళ్ళీ చేసుకున్నా మిమ్మల్తో తీసుకున్నారు వినవా
కనుక సమయము వ్యక్తమైన వాటి మారుమతి లేని వాడిని నువ్వెట్టి పాటలు ఆ ప్రసంగాలు ఏదే పరిశుద్ధమైందండి నీ మాటలు చూద్దాము నీ వాక్యం ధరనే మాట్లాడి మంచి పోరాటం పోయి విశ్వాసం కాపాడి జీవితం నాకు మాట ఇలా వాక్యం నేరుగా జీవన కాలంలో ఆ బిడ్డ దేవి ఆ బిడ్డలు మగని బిడ్డలు కాపాడు లైకవలసిన వ్యక్తులు మాట్లాడి నువ్వు సహాయం చేయమని రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను.